దేవుని యొక్క ఉద్దేశంలో వివాహం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తూ వెళ్తున్నాము. మనం గమనించాం, వివాహమునకు శక్తి అది ఆత్మ ద్వారా కలిగింది. The power for marriage comes from above. దేవుని యొక్క నుంచి ఆ శక్తి మనం పొందుతున్నప్పుడే దేవుడు వివాహాన్ని సృష్టిలో ఆయన దాన్ని ఇన్స్టిట్యూట్ చేశారు. అందుకే వివాహం అనేది కేవలం విశ్వాసానికి పరిమితమైంది కాదు, అందరికీ ఆ నియమం ఉంది. కానీ పతనమైన కారణం, మానవుడు అవినీతి చూపించి పతన వ్యవస్థలోకి వెళ్ళిపోయిన కారణం, ఆది వ్యక్తులు పాపం చేసిన కారణం, ఆ పాపం అందరికీ సంప్రాప్తించిన కారణంగా వివాహం కూడా రెస్టోర్ చేయబడాలి. వివాహం కూడా తిరిగి దేవుడు ఆయన నియమించిన విధానంలోకి పునరుద్ధరించబడాలి. అది దేవుని ఆత్మ సహాయం వల్ల మాత్రమే సాధ్యం, పరిశుద్ధాత్మని కార్యం వల్ల మాత్రమే సాధ్యం. అది యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారికి మాత్రమే ఆ రెన్యూడ్ రిలేషన్షిప్ అనేది వారు అనుభవించాలి. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో దేవుని యొక్క సార్వభౌమత్వంలో ఆయన రక్షణ కార్యం గురించి మనకు తెలియజేస్తూ 2-3 అధ్యాయాల్లో ఆయన మనల్ని లోకం నుంచి వేరుపరిచి సంఘంలో చేర్చారని, 4వ అధ్యాయం నుంచి మనం ఆయనకు చెందిన వారిని జీవించడం ఎలాగో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియజేస్తున్నారు అనే విషయాన్ని మనం చూసాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఆయన ఇమేజ్లోనికి మనం రెస్టోర్ అవ్వాలంటే, ఆయన యొక్క స్వరూపంలోనికి మనం మలినమైన ఈ స్వరూపం తిరిగి పునరుద్ధరింపబడాలంటే అది ఆత్మ సహాయం వల్ల మాత్రమే సాధ్యం. అందుకే మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ద పవర్ ఆఫ్ మ్యారేజ్ కమ్స్ ఫ్రమ్ బై ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ సహాయం వల్ల మాత్రమే సాధ్యం. ఈ ఉదయకాల సమయంలో నేను నా సామర్థ్యం ద్వారా నా వివాహాన్ని పునరుద్ధరించుకుంటాను, సరి చేసుకుంటాను అంటే మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన మీద ఆధారపడాలి. రెండోది ద సీక్రెట్, ద మిస్టరీ ఆఫ్ ద మ్యారేజ్. ఇక్కడ మనం చూసాం ఇదే వాక్య భాగంలో నుంచి, ఇది గొప్ప మర్మం. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటే, నేను క్రీస్తు గురించి సంఘం గురించి మాట్లాడుతున్నాను, ఆ మర్మం సువార్త. వివాహం యొక్క సీక్రెట్ ఏంటంటే సువార్త. సువార్తను అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో వివాహం అనేది ఇట్ విల్ ఫాల్ ఇంటు ప్లేస్. ఆ సీక్రెట్ని మనం విస్మరించి రకరకాల మ్యారేజ్ గురూస్ లేకపోతే వరల్డ్లీ ఫిలాసఫీసో లేకపోతే టీవీలో మనకి సినిమాల్లో కనిపించే గొప్ప గొప్ప తాళ్ళు వారి జీవితాలను బట్టి మనం ప్రభావితం అవుతే దేవుని ఉద్దేశాన్ని మనం విస్మరించిన వారు. అందుకే ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ గాస్పెల్, సువార్త అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు సంఘము, ఆయన క్రీస్తు సంఘమును ప్రేమించిన విధానము, క్రీస్తు సంఘమును రక్షించడం కోసం తను తాను అప్పగించుకున్న విధానము, సంఘము తిరిగి క్రీస్తులకు లోబడి ఉండవలసిన విధానము, ఆ పిక్చర్ అర్థం చేసుకున్నప్పుడు మనం క్రైస్తవ కుటుంబంగా కట్టబడడానికి దేవుడు సహాయం చేస్తారు. అయితే గత వారం కూడా మనం చూసుకోవచ్చు, వివాహం యొక్క సారము. గత వారం అయితే వాక్య భాగంలో నుంచి ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వచ్చాం. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం. హత్తుకొను, క్లింగింగ్ ఆర్ క్లీవింగ్ ఆర్ వారు జతపరచవరు. వివాహం యొక్క సారం ఏంటంటే అది నిబంధన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వివాహం నిలబడగలిగేది కేవలం ఆప్యాయత మీద కాదు, కేవలం ఇమోషన్ మీద కాదు,
వివాహం నిలబడేది నిబంధన మీద. మనం దేవుని సన్నిధిలో ఆయన ఎదుట, ఆయన ప్రజలందరి ఎదుట నిబంధన చేశాను. ఈ వ్యక్తిని నా భార్యగా చేసుకుంటాం, ఈ వ్యక్తిని నా భర్తగా చేసుకుంటాం. ఆ నిబంధన వివాహం యొక్క సారం, వివాహము నిలువబెట్టేది ఆ నిబంధన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ. అయితే నేను గతించిన వారాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఉంటారు ఆ వివాహ జీవితంలో. కాబట్టి నేను ఇక్కడ వాక్యానుసారంగా కాపరిగా నా బాధ్యత కనుక వాక్యాన్ని బోధిస్తూ నేను వెళ్తాను. కానీ దాని అర్థం ఎవరిని కించపరచడానికో, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేయడానికో, లేకపోతే నేను పలుకుంటున్నాను, లేకపోతే ఒక మ్యారేజ్ గురువుగా నా దగ్గర అన్ని లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయని కాదు. ఒక విమోచింపబడిన బాధిక వివాహాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో దేవుడు నామా జీవితాల్లో పనిచేస్తుండగా మనందరం కలిసి వాక్యంలో ఎదుగుతాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మన జీవితాల్లో పరిపూర్ణత లేకపోతే నిరుత్సాహపడద్దు. ఒకవేళ చాలా వెనకబడి నిరుత్సాహపడద్దు. ఇది కాంపిటీషన్ కాదు, లేకపోతే ఇది చూసారా మా వివాహం ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఒక ఐడియల్ మ్యారేజ్ అని చూపించుకోవడానికి అంతకంటే కాదు. అందరం కలిసి వాక్యపు వెలుగులో ఈ పతనమైన సాతానుడు అటాక్ చేసేది ఏంటంటే వివాహాన్ని. సాతానుడికి వివాహాన్ని అటాక్ చేస్తే దేవుడి ఉద్దేశాలని అటాక్ చేయొచ్చు అని బాగా తెలుసు. ఎందుకంటే వివాహం ఒక రిడీమ్డ్ పీపుల్, అంటే విమోచింపబడిన జనాంగము వారి వైవాహిక జీవితంలో కుటుంబంగా కట్టబడుతున్న విధానాన్ని చూసినప్పుడు ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద గాస్పెల్. ఇలా కదా క్రైస్తవ వాక్యానుసారమైన లేకపోతే ఒక కుటుంబం ఉండవలసింది ఇలా కదా అని లోకం చూసినప్పుడు వారు దానికి కారణం వారు ప్రభువుని గ్రహించినప్పుడు వారు ప్రభు యొక్కకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వివాహాన్ని సాతానుడు ఎదుర్కొంటూ ఉంటాడు, అటాక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి యువతకాల సమయంలో ఆ సత్యాన్ని గ్రహించిన వారిని సాతానుతో మనం పాలిభాగస్తున్నాం కాక దేవుడితో పాలిభాగస్తున్నాం. ఆయన ప్రక్రియలో, ఆయన కార్యోన్ముఖతలో దేవుడు ఆయన ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు, వివాహాన్ని ఆయన స్థిరపరిచినప్పుడు, ఆయన దాన్ని నాటినప్పుడు ఆయన ఉద్దేశంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది మరియు దాన్ని సవరించడం కూడా ఆయన ఉద్దేశంలో అత్యంత ప్రాముఖ్యమైనదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ద మిషన్ ఆఫ్ మ్యారేజ్, అసలు వివాహం మన జీవితాలలో ఎందుకు అనే ప్రశ్నను మనం ధ్యానిస్తూ ముందుకు కదా ఇదే వాక్య భాగం నుంచి. అయితే ఒకసారి ఆదికాండము కూడా మనం ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు, దేవుని స్వరూపమందు వారిని సృజించాడు, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాడు. దేవుడు మానవుని నరుని తన స్వరూపమందు సృజించాడు. తన స్వరూపమందు సృజించడంలో దేవుడు మనకి ఇచ్చిన ఒక ఉన్నతమైన లక్షణం ఏంటంటే వీఆర్ మేడ్ ఫర్ రిలేషన్షిప్స్. సంబంధాల కోసం మనం చేయబడ్డాం. అయితే అది దేవుని స్వరూపంలో మనకి ఎలా చూపించబడుతుందంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు వారు ఎల్లకాలము వారు దే ఆర్ ఇన్ ఏ రిలేషన్షిప్. వారి ఒక అన్యోన్యమైన సహవాసంలో ఎల్లప్పుడూ ఉన్నారు. దాన్ని ఆయన మనల్ని ఆయన స్వరూపంలో చేయడం అంటే ఆ యొక్క లక్షణాన్ని ప్రప్రథమంగా ఆయన మనకి ఇచ్చాడు. వీఆర్ మేడ్ ఫర్ రిలేషన్షిప్స్. మనం సంబంధాల కోసం చేయబడ్డాం. దేవుడితో సంబంధం,
మరియు ఇతరులతో సంబంధం, దానిలో అత్యంత ప్రాముఖ్యమైన రిలేషన్షిప్ ఏంటంటే వివాహము అన్న సంబంధాన్ని దేవుడు మన కోసం ఆయన ఏర్పాటు చేశారు. అయితే దేవుడు సృష్టిని చేస్తూ వెళ్తున్నప్పుడు మనం గమనిస్తాం, ఆయన దాన్ని మంచిది అని చూశారు. 13వ వచనం మొదలైతే, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిది అని దేవుడు చూసింది. ఇంకా తిరిగి చూసినట్లయితే 19వ వచనంలో, పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచటకు దేవుడు ఆకాశ విశాలం అందరినీ వాటి ఉంచును, అది మంచిదని దేవుడు చూసింది. దేవుడు సృష్టిని చేస్తూ ఆయన దాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు. దిస్ ఇస్ గుడ్. ఫలాలిచ్చే చెట్లు, పగటిని రాత్రిని వేరు చేయడానికి ఆయా జ్యోతులను, తర్వాత వచనాల్లో మనం చూసుకుంటే ఆయా జంతువులను చేసినప్పుడు ప్రతి పురుగుని చేసింది. 25వ వచనంలో రాబు ప్రతి పురుగుని చేసింది. పురుగు చూస్తే ఆ తర్వాత స్టేట్మెంట్ ఏముంది? అది మంచిదని దేవుడు చూస్తుంది. పురుగు చూస్తే మనకి చాలా మంది దూరంగా వెళ్ళిపోతారు, కానీ దేవుడు దాన్ని మంచిదని చూశాడు. ఇన్ ద హోల్ ప్లాన్ ఆఫ్ గాడ్. అందుకే చాలాసార్లు మనం ఆయా జంతువులు అసలు దీన్ని ఎందుకు చేస్తారు దేవుడు అనుకుంటున్నాం, కానీ ఆయన ఉద్దేశంలో ప్రతి జంతువు కూడా ఒక పాత్ర ఉంది. ఈ యొక్క ఫుడ్ చైన్లో అవన్నీ దే ఆర్ ఇంటర్రిలేటెడ్. ఇట్ ఈస్ గుడ్. రాబు జంతువు అది మంచిదని ఆయన చూశాడు. తర్వాత 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. గ్రీకులు ఏమనుకుంటారంటే ఈ మెటీరియల్ అనేది ఇది అప్రస్తుతం, ఆత్మ మాత్రమే ప్రాముఖ్యమైనది. కానీ దేవుడు ఈవెన్ మెటీరియల్ కూడా మంచిదిగా చూశాడు. పతన వ్యవస్థ వల్ల అవన్నీ చెడుకి చాలా వరకు కొన్ని విషయాలు వెళ్ళినాయి, కానీ దేవుని యొక్క ప్రాథమిక ఉద్దేశం వాటిని మంచిగా చేశాడు, మరియు చాలా మంచిది. ఇట్ ఈస్ వెరీ గుడ్. అయితే 2వ అధ్యాయము 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట చాలా మంచిది. అంతేనా? దైవ చూస్తారా? ఏమన్నా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. ఇప్పటి వరకు మంచిది. మొదలైతే 37వ వచనం అయితే చాలా మంచిది, కానీ 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు బి అలోన్. తొందరగా ఇచ్చేసి వచ్చేసి నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయగలను. అన్ని మంచిగా భావించినప్పుడు ఎక్సెప్ట్ వన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు బి అలోన్. నేను ఇప్పుడు మన అంశాన్ని మీరు మైండ్లో పెట్టాడు. అసలు ఆ వివాహం ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద మ్యారేజ్? వివాహంలో జతపరచబడిన వారు ఎందుకోసం అలా జతపరచబడ్డారు? దేవుని యొక్క ఉద్దేశం అనేది మనం క్రియేషన్ పర్పస్లో, సృష్టి, దేవుని యొక్క సృష్టి కార్య ఉద్దేశంలోకి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు ఏం చేశాడంటే ఆదాము చేశాడు కదా, మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు తన స్వరూపంలో చేశాడు, తన పోలిక చొప్పున చేశాడు, పురుషునిగాను స్త్రీనిగాను చేశాడు, యాజ్ మేల్ అండ్ ఫీమేల్. కాబట్టి వివాహం అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ బిట్వీన్ దేవుడు 2 జెండర్స్ ని మాత్రమే చేశాడు, మేల్ అండ్ ఫీమేల్.
there are no other genders, there is no third gender. లోకం మన మీదకి ఆ ఫిలాసఫీని డబ్ చేస్తుంది. మరి ఎక్కడో చూస్తారు, దాని నుంచి ఇక్కడ తీసుకొని వస్తారు, దాన్ని మన ఆలోచన విధానంలో నెమ్మదిగా ఎక్కిస్తారు. అది పెద్ద పాపం కాదని అన్నట్టు చేస్తారు. అదే చేస్తారు ఈ దినాల్లో చాలా టీవీ షోస్ చేస్తున్నారు. ఏంటంటే పాపాన్ని చాలా చులకనగా, చాలా సింపుల్ గా చేస్తుంది. సో దట్ మనకి ఇన్సెన్సిటివ్ అయిపోతుంది, ఇంకా మనకు తెలియదు పాపం. థర్డ్ జెండర్ విషయంలో చేస్తున్నారు. అదే దేవుడు పురుషునిగాను స్త్రీగాను వారిని చేశారు. అయితే ఒక విషయం అర్థం చేసుకోవాలి, బయోలాజికల్ కొంతమంది సాధారణంగానే మల్టిపుల్ జెండర్స్ తో పుట్టే, లేకపోతే ఇంప్రాపర్ ఇన్కంప్లీట్ జెండర్స్ తో పుట్టే అవకాశం ఉంది. దేవుడు వారిని కూడా కించపరచలేదు. వారు కూడా దేవుని యొక్క స్వరూపంలోనే చేయబడ్డారు. లోపంగా చేయబడిన మాత్రాన, ఈ పాపభూయిష్టమైన లోకంలో లోపభూయిష్టంగా చేయబడిన మాత్రాన వారి మిస్టేక్ కాదు, వారిని మనం ఎప్పుడూ కించపరచుకోరు. కానీ ఉద్దేశపూర్వకంగా వారి యొక్క చెడ్డని మాన్పించుకోవడానికో లేకపోతే అలాంటి ఆలోచన అనేది వాక్య విరుద్ధమైనది. అందుకే ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఎల్జీబీటీక్యూ రైట్స్, ఇవన్నీ దేనించంటే పాపం నుంచి పుట్టినవే. అయితే దేవుడు మానవుని నరుని ఒంటరిగా చేశారు. మొదటిగా నరుని చేసినప్పుడు అంటే ఇక్కడ మొదటి ఏమో సమ్మరీ స్టేట్మెంట్, ఆ ముందు జరగబోయే ఆయన పురుషునిగా స్త్రీగా చేయకుండా ముందుగా పురుషునిగా చేసినప్పుడు అంటే ముందుగా ఆ విషయాలన్నింటినీ సమ్మరైజ్ చేస్తూ చెప్తున్నాడు. పురుషునిగా స్త్రీగా చేశాని ఎలా చేశాడో 2వ అధ్యాయంలో చెప్తూ 19వ వచనంలో 2వ అధ్యాయం, దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూసేందుకు అతని యొద్దకు వాటిని రప్పించింది. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగింది. దేవుడు ఏం చేశాడంటే జంతువులన్నీ చేసిన తర్వాత ఆదాము కూడా చేసిన తర్వాత ఆదాముని ప్రత్యేకంగా చేశాడు. మరియు ఆయనలో తన నాసికారంలో జీవవాయువుని మొదల నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ప్రత్యేకంగా దేవుడు చేశాడు. అయితే ఆ నరుడి యొక్క దేవుడు యానిమల్స్ అనేది తీసుకుని వచ్చాడు. ఒక జంతువు వచ్చింది, ఓకే దీనికి డాగ్, కుక్క, దానికి కుక్క అంటే ఒక్కొక్క జంతువు వచ్చింది. దీనికి పిల్లి అంటే హీబ్రూ లేక వాళ్ళ భాష, మన తెలుగు కనుక తెలుగు. సో వాటన్నిటికీ పేరు పెడుతున్నాడు. సరే వాటితో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఒకరోజు బాగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనం పోవడం లేదు. ఈ జంతువు నాలాంటిది కాదే, నరుడు ఒంటరిగా ఉంటాడు, మంచిది కాదు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసినప్పుడు అతని యొద్దకు వాటిని రప్పించి జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. 20వ వచనం, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టింది. అది చాలా ఇంపార్టెంట్. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేది. ఏ జంతువు కూడా సాటి అయిన సహాయం, ఏ జంతువు కూడా తనకి కంపానియన్, ఏ జంతువు కూడా తనకి స్నేహితుడుగా కాలేకపోయింది. ఆ జంతువులతో స్నేహం చేస్తాడు కానీ వాటితో ఆ హార్ట్ని పంచుకోలేకపోతున్నాడు. అయితే ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించును. అతని పక్కటి ముక్కల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. అప్పుడు దేవుడు తెలుసు. అయితే ఆదాముకి టీచ్ చేస్తాడు, ఇదిగో నీకు బెస్ట్ గిఫ్ట్ నేను ఇవ్వక ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఈ జంతువులు లేకపోతే ఈ ఉద్యోగం లేకపోతే ఈ రకరకాల విషయాలు ఇవేవి నీకు సంతృప్తి ఇవ్వలేదు. నీకు ఇవేవి కూడా నీకు ఆ యొక్క ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్ ఇవ్వలేదు. గాఢమైన
విగ్రహం కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. అంటే పక్కటెముకలో తీయడంలో గల ఉద్దేశం ఏంటంటే నాట్ ఫ్రమ్ హెడ్ సో దట్ ద విమెన్ మైట్ ట్రాంపుల్ ద మ్యాన్, నాట్ ఫ్రమ్ ద ఫుట్ సో దట్ man might trample the woman, but from side so that she is a helpmate equal with the man. తలనించి తీస్తే ఒకవేళ మనుషుని తొక్కివేయకుండా లేకపోతే పురుషుని తొక్కివేయకుండా లేకపోతే పాదం నుంచి తీస్తే పురుషుడు తనని తొక్కివేయకుండా పక్కడెముకలో నుంచి తీయడం వల్ల సమానంగా దేవుడు పురుషునికి సహాయకురాలు తనని చేసినట్లు మనం గమనిస్తాం. గాఢం దగ్గర కలుగు చేసి పక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేస్తాం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి, the first woman was made, designed by God, beautiful, నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. ఆదాము ఏమంటాడా, ఇప్పటివరకు నాకు అర్థమైంది, ఈ జంతువులు, ఈ పిల్లులు, ఈ కుక్కలు ఇవేమి తనకి ఆ ఫ్రెండ్షిప్ ఇవ్వలేదు. దేవుడు పక్కటెముకల నుంచి తీసుకుని దాన్ని మళ్ళీ ఆదాము యొక్క బోన్ని పూడ్చివేసి, అందుకే బయాలజీలో మీకు తెలుసా ఈ కేసులో బోన్ ఎన్ని ఉంటాయి, ఒక తక్కువ ఉంటుంది. స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నాది. అట్ లాస్ట్ ఫైనల్గా తను ఆ యొక్క సాంగ్ పార్ట్నర్, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమైనందురు. ఈస్టర్న్ కల్చర్లో అదినాల్లో రాసిన అదినాల్లో ఈ విషయం చాలా రాడికల్ స్టేట్మెంట్. తన భార్యను హత్తుకోవడం, భార్య తన ప్రాధాన్యత కావడం. అందుకే ఒక భక్తుడు ఏమిటంటే, దేవుడు యజమానంలో ఒక పేరెంట్కి పిల్లల్ని పెట్టలేదు, ఒక భార్యను భర్తను దేవుడు చేశాడు. ఎందుకంటే ఇన్ గాడ్స్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్, దేవుడి యొక్క ఉద్దేశంలో దేవుడితో మన సంబంధం తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన సంబంధంలో మన సహచర్య. అయితే అప్పుడు ఒక మాట రాయబడింది 25వ వచనంలో, అప్పుడు ఆదాము అతని భార్యలు వారిద్దరు దిగంబరులుగా ఉండేది, అయితే వారు సిగ్గు ఎరుగగా ఉండేది. They were transparent, they were open, they were clear inside out. ఇప్పుడు ఆదాము అర్థమైంది, I can be open, నేను సంపూర్తిగా నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, నేను మాట్లాడవచ్చు, తను నాతో మాట్లాడవచ్చు. ఏ కంపానియన్, ఏ ఫ్రెండ్షిప్, a true friendship. అది the mission of marriage is spiritual friendship. మనకి జనరల్గా ఫ్రెండ్షిప్లో లేకపోతే స్నేహం, మలయాళంలో ప్రేమ అనే పదానికి ఏం తెలుసా, స్నేహం. ఎందుకంటే లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఆర్ సో క్లోజ్. ప్రేమ స్నేహం అనేది చాలా దగ్గరి పదాలు. సాధారణంగా బైబిల్లో మనకి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టి వాడు సహోదరుడుగా నుండను. ఈజ్ ఇంకొక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈజ్ బెటర్ దన్ ఎ బ్రదర్. ట్రూ ఫ్రెండ్ అనేవాడు నిజముగా మరియు విడువక ప్రేమిస్తాడు. స్నేహంలో ఒక లక్షణం ఏంటంటే అది కాన్స్టెంట్. నా సేవకుడు నన్ను విడిచి వెళ్ళిపోతాడేమో అనే సందేహం ఉండదు. ఎందుకంటే అతడు విడువగా ప్రేమించు. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ లవ్. నేను ఎందుకు స్నేహం గురించి మాట్లాడుతూ వెళ్తున్నానంటే ద మిషన్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే అల్టిమేట్గా వివాహం యొక్క ముఖ్య కార్యము లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ దట్ సస్టైన్స్ ద మ్యారేజ్. ఆత్మీయమైన ఆ స్నేహము వివాహాన్ని కొనసాగింపజేస్తుంది. స్నేహానికి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే నిజ స్నేహితుడు విడువక ప్రేమించు. ఇదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో చిరికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితులను తల్లి స్నేహితులను విడిచిపెట్టు. నిజ స్నేహితుడు బాగా ప్రేమించేవాడు మాత్రమే కాదు, అతని నుంచి ఆమె నుంచి ప్రోత్సాహం వస్తుంది. అన్నమాత్రమే ఇది 27వ అధ్యాయంలో 5-6 వచనాల్లో బహిరంగముగా గద్దించుట మేలు. నిజమైన స్నేహితుల నుంచి గద్దింపు వస్తుంది. నిజంగా నువ్వు ప్రేమించే స్నేహితులు ఏం చేస్తారంటే నువ్వు ఎలా అయిపోయినా పర్వాలేదు అనుకోడు, అవసరమైతే నేను గద్దించైనా సరిచేదా. చూపించు. అయితే ఈ స్నేహము బైబిల్లో మనకు తెలియజేయబడింది. మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత విమోచింపబడిన వారంగా వి హావ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, స్పిరిచువల్ ఫ్రెండ్స్, ఆత్మీయమైన స్నేహితులు మనకు ఉంటారు. అలాంటి అత్యున్నతమైన స్నేహం మనకు దొరికేది సహవాసం, సంఘం. కారణం ఏంటంటే విమోచింపబడిన మనందరం మన లక్ష్యం ఒకటే. అదేంటంటే ఒకదేమో ప్రభు మనల్ని పరిపూర్ణంగా చేయమే ఉన్నాడు. ఆయన ఎందుకు మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం. ఆయన ప్రత్యక్షమైన దినాన్న అవర్ ఫ్రెండ్షిప్ ఈస్ గోయింగ్ టు బి సో ప్యూర్. విమోచింపబడిన వారంగా మన గమ్యం ఒకటే. కాబట్టి మన స్నేహము ఇట్ ఈస్ ఎ ట్రూ ఫ్రెండ్షిప్. పౌలు కూడా అంటాడు, నా ప్రియ స్నేహితులారా అని మాట్లాడతాడు. అపోస్తలుడైన యోహాను అంటాడు, మై ఫ్రెండ్స్, నా పిల్లలు, నా స్నేహితులు అని మాట్లాడతాడు. అదే సమయంలో ఏదైతే సామెతలో మనం చూసామో ప్రేమ ఉంటుంది స్నేహంలో, ప్రోత్సాహం ఉంటుంది స్నేహంలో, తర్వాత క్రిటిసిజం, హెల్తీ క్రిటిసిజం ఉంటుంది, ప్రేమతో కూడిన గద్దింపు ఉంటుంది. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు లేకపోతే నూతన నిబంధనలో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. విశ్వాసంగా మనం కలిసి జీవిస్తున్నప్పుడు చేసుకోవాల్సిందే ఎంకరేజింగ్ వన్, ఒకరినొకరు ప్రోత్సహించడం, ఒకరినొకరు ప్రేమించడం, ఒకరినొకరు సరి చేసుకునడం. మరియు మనం విమోచింపబడిన వారంగా మన లక్ష్యం ఒకటే అయిన కారణాన ఇంకా మనకి ఇది సుదీర్ఘమైన ప్రయాణం. ఇది మనం కోల్పోయే సంబంధం కాదు. దెర్ ఇస్ కాన్స్టెన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇది నిత్యమూలే స్నేహము మరియు స్వచ్ఛంగా, సజీవంగా, నిజాయితీతో కూడిన స్నేహం అయి ఉండాలని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తారు. తెస్సలోనిక పత్రికలో లేకపోతే అనేక పత్రికల్లో మనం చూస్తూ వెళ్తున్నప్పుడు మీరు ప్రభువును సమీపించుకోవాలి, ఒకరినొకరు ఆత్మ ద్వారా రేపు కొంచెం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఆ దినం సమీపించుకోవాలి, మరింతగా ఆరాధన చేయమంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మనం కూర్చున్నట్టుగా సమాజంలో కూడా మనకు ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువ ఆరాధన చేయొచ్చు, ప్రేమ చూపుటను, సత్కార్యములు చేయుటను
ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించుకుంటారు. లేకపోవాలని అక్కడ 3 విషయాలు మనం ఇప్పటివరకు ధ్యానించిన ఆ విషయాలు: ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయటం, ఎంకరేజింగ్, ప్రోత్సహించటం, మరియు కష్ట సమయాల్లో వారిని లేపుటకు. 3వది ఒకరినొకడు పురికొల్పోవాలని, ఒకరినొకడు రేపవాలని. కారణం ఏంటంటే ఒక్కరమే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి, మనం ఆగిపోవాలి. ఏదైతే మనకి అప్పుడు అంకుల్ జ్ఞాపకం చేశారు, పాస్టర్ విలియం గారు, ఒక కట్టెని తీసుకొని ఆ అగ్నిలో నుంచి తీసుకొని పక్కన పెడితే ఏదైతే అది ఆరిపోతుందో దాన్ని తీసుకొని వచ్చి ఇతర కట్టెలతో కలిసి పెట్టినట్లయితే అది రేపబడి అది కూడా అగ్నిలో భాగమవుతుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రూ ఫెలోషిప్. ప్రేమ చూపటకు, సత్కార్యములు చేయటకు, మరియు ఒకరిని ఒకరు రేపుతారు. ఫ్రెండ్షిప్, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్, స్నేహము, ఆత్మీయమైన స్నేహము, సహోదరత్వం, సహవాసం మనం చూస్తాం. ఈవెన్ మోర్ ఇన్ ద మ్యారేజ్. మ్యారేజ్లో టు ద అల్టిమేట్ ఎక్స్ట్రీమ్. అందుకే దేవుడు వివాహాన్ని అత్యున్నతంగా ఉద్దేశించిన కారణం ఏంటంటే ఇవన్నీ ఇంకా పరిపూర్ణతలో చూపించవలసిన, ఎక్స్పీరియన్స్ చేసే ఆ ట్రూ ఫ్రెండ్షిప్ నువ్వు ఎక్కడైతే నిజంగా ట్రాన్స్పరెంట్ గా, ఓపెన్ గా ఉండగలవు ఇన్ ఎవ్రీథింగ్, అది వివాహం. దేర్ ఇస్ నో ఈక్వల్ రిలేషన్షిప్ టు మ్యారేజ్. సిఎస్ లూయిస్ అనే ఒక భక్తుడు ఏమంటాడంటే దేవుడి ప్రేమ, దేవుడికి మనకు మధ్య ఉండే ప్రేమ అగాధ ప్రేమ. అది షరతులు లేని ప్రేమ, అది నిస్వార్థమైన ప్రేమ, అది సంపూర్ణమైన ప్రేమ, దాంతో పోల్చదగినది ఏది లేదు. అదే సందర్భంలో ఒక వైవాహిక జీవితంలో భార్యకు భర్తకు మధ్య ఉండే ప్రేమ, ఇట్ ఈస్ ఎ యూనిక్ లవ్. ఇది ప్రత్యేకమైన ప్రేమ. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇప్పుడు అక్కడ చెప్తున్నాడు, ఇన్ దిస్ లవ్, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేదు, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవాలని వాక్యంలో ఉదక స్నానం చెప్తాను పవిత్రపరిచి పరిశుద్ధకే దాని కొరకు తను తాను అప్పగించుకొని. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తన భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. ఇప్పుడు ద మిషన్ ఆఫ్ ద మ్యారేజ్, వివాహంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విమోచింపబడిన వారుగా మనం చేయాల్సింది సాంక్టిఫికేషన్ ఈజ్ ద మిషన్ ఆఫ్ ద మ్యారేజ్. పరిశుద్ధపరచబడుట. ఈ సహచరి ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్నారు, ఒక బలహీన స్థితిలో ఉన్నారు. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ప్రభువుని ఎరిగిన వాడిగా ఒక దినం దేవుడు ఆ వ్యక్తిని పరిపూర్ణంగా చేయనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గ్లింప్సెస్ని ఈ సహచరులో నువ్వు చూస్తూ దేవుడు ఈ వ్యక్తిని తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి నువ్వు దేవుని యందు ఆనందిస్తూ మరియు ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును, మరియు పురుకొల్పుటకును యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నది అదే. సంఘమును ప్రేమించినప్పుడు ఆయన చేస్తున్నది ఏంటంటే కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేదు. మనం రక్షించబడినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా ప్రకటించారు. అయితే ఆయన ప్రత్యక్షమయ్యే దినం వరకు మనం చేస్తున్నది ఏంటంటే ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. ఈ శాంక్టిఫైయింగ్ అస్. ఎందుకంటే ఒక దినాన తండ్రి యొద్ద మనల్ని నిలవబెట్టి, ఇదిగో ఏ కలంకం లేదు,
ఏ ముడత, మచ్చ, డాగు మరి ఏదీ లేదు అని ఆయన ప్రజెంట్ చేయడానికి. వివాహంలో ట్రూ లవ్, నిజమైన ప్రేమ ఏంటంటే నీ సహచరి క్రీస్తు స్వారూప్యంలోనికి మారడం కోసం నువ్వు ప్రయాసపడ్డావు. ఈ కమాండ్ అందరికీ ఇవ్వబడింది. మనం చూసాము మొదటగా మనం క్రైస్తవులు, విశ్వాసులు. అయితే ప్రప్రథమంగా పురుషులకి ఇవ్వబడిన కారణం ఏంటంటే మ్యాన్ ఈజ్ సపోజ్ టు షో క్రైస్ట్ లైక్నెస్. క్రీస్తు వలె నిలవబడుట అనేది దేవుడు మానవునికి ఇచ్చిన బాధ్యత. కుటుంబాన్ని నడిపించడానికి దేవుడు సాధనాలుగా ఎంచుకున్నది పురుషుని. ఈ దినాల్లో గ్రేటెస్ట్ ట్రాజడీ అంటే ఎందుకు కుటుంబాలు పతనం అవుతాయంటే పురుషుడు తన బాధ్యత తీసుకోకపోవడం వల్ల. ఒకవేళ పురుషుడు రక్షించబడి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడానికి తీర్మానం తీసుకుంటే, వాక్యానుసారంలో ఎదగడానికి తీర్మానం తీసుకుంటే, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఎందుకనంటే దేవుడు ఈ బాధ్యతను ప్రేమించడం అనేది ఇద్దరూ చేయాలి. కానీ ప్రత్యేకంగా ఈ యొక్క ఆజ్ఞను పురుషునికి ఇస్తున్న కారణం ఏంటంటే, ఒకటి, ఇది పురుషునికి వీక్నెస్. రెండవది, పురుషునికి ప్రప్రథమ బాధ్యత. ఒక దినం దేవుడు మన కుటుంబాల్ని మనం నడిపించలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు స్త్రీని అడగడు, పురుషుణ్ణి అడుగుతాడు. ఆయన ఏదైనా మనం కూడా వచ్చినప్పుడు ప్రప్రథమంగా ఎవరిని పిలిచాడు? అవ్వా ఎక్కడున్నావు అన్నారా? ఆదామా ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు? అందుకే మనం ఆత్మీయంగా ఎదగలేకపోతే, మనం క్రీస్తు వలె మన సహచరిని ప్రేమించలేకపోతే, లేకపోతే ఆ వైపునకు అడుగులు వెయ్యలేకపోతే కుటుంబాలు పతన వ్యవస్థలోనికి వెళ్తాయి. మరి ముఖ్యంగా విశ్వాసులంగా, ప్రభువుని ఎరిగిన వారంగా మనము ఈ బాధ్యత తీసుకుని ముందుకు వెళ్ళాలి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని. ఇనవే వివాహము దేనికోసం అంటే అల్టిమేట్గా ఫర్ అవర్ శాంక్టిఫికేషన్. మనం పరిశుద్ధ పరచబడటం కోసం, మన సహచరి పరిశుద్ధపరచబడటం కోసం, వారు ఆత్మీయంగా ఎదగడానికి బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడంటే పురుషునికి అప్పగించాడు. ఎవరి విశ్వాస జీవితం వాళ్ళదే. ఇవాళ నేను ప్రార్థన చేసుకోవట్లేదంటే మా హస్బెండ్ నాకు చెప్పలేదంటే అది కాదు దేవుడు ఇస్తున్న విధానం. కానీ ఆత్మీయంగా భార్యను నడిపించవలసింది ఆ బాధ్యత దేవుడు పురుషునికి ఇచ్చాడు. అంటే ఆ వ్యక్తిని ఒక దినం ప్రభు నిన్ను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, నా కుమార్తెను నీకు ఇచ్చాను, నువ్వు ఏం చేసావు ఆ వ్యక్తిని? నన్ను అడిగే ప్రశ్న, నా కుమార్తె నీకు ఇచ్చాను, హౌ డిడ్ యూ మౌల్డ్ హర్? తన్ని నువ్వు ఆత్మీయంగా ఎలా సిద్ధపరిచావు? ఒక విధానంలో క్రీస్తు మనందరినీ ఆయన నిష్కలంకంగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో దేవుడు పురుషునికి ఇచ్చిన బాధ ఏంటంటే, ద ఉమెన్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ప్రయారిటీ.
ద మ్యాన్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ప్రయారిటీ. అది సమయం వృధా కాదు. వారి పరిశుద్ధత, ప్రేమ ద్వారా వారిని హెచ్చరించటం, వాక్యపు వెలుగులో వారిని నడిపించటం, వారికి వాక్యం అర్థమయ్యేటట్లు చేయటం, వారితో కూర్చుని మాట్లాడటం. చాలాసార్లు ఎందుకు వివాహాలు పతనం అవుతాయని చాలామంది చెప్తారంటే, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్, ఐఎమ్ ఏ లెర్నర్ ఇన్ దిస్, ఐ అక్నాలెడ్జ్. చాలా సాధారణంగా త్రాగుడు, వ్యసనాలు పురుషునికి ఉన్నప్పుడు చాలా ఫ్యామిలీస్ ఇదవుతాయి. కానీ చాలాసార్లు మంచి విషయాలు కూడా మనకి అవరోధాలు అవుతాయి. చాలామంది కంప్లైంట్ చేసేదంటే ఎందుకు వివాహాలు పతనం అవుతాయి అంటే, నా సహచరికి వారి ఉద్యోగం ప్రాముఖ్యం. ఫర్ దెమ్ దేర్ జాబ్ ఈజ్ దేర్ ఐడెంటిటీ. మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ ప్రయారిటీ, వైఫ్ ఈజ్ నాట్ ఎ ప్రయారిటీ, హస్బెండ్ ఈజ్ నాట్ ఎ ప్రయారిటీ. వారి ఉద్యోగమే వారి ప్రత్యేకత. లేకపోతే వారి పిల్లలు, చిల్డ్రన్ ఆర్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కానీ పిల్లలు ఎప్పుడు కూడా నీ సహచరి పాత్రను తీసుకోకూడదు. అది మీ పిల్లలకు కూడా మంచిది కాదు. పిల్లలు ఏం కోరుకుంటారు తెలుసా? దట్ యు ఆర్ రైట్ విత్ యువర్ హస్బెండ్, దట్ యు ఆర్ రైట్ విత్ యువర్ వైఫ్. నీ భార్యతో, నీ భర్తతో సరిగా ఉండే ఆ సంబంధాన్ని వారు కోరుకుంటారు. వారు అడ్డంకి కాదు, కాలేదు, కాకూడదు. నేను నా నా యొక్క సహచరితో ఆత్మీయ సంబంధంలో ఎదగలేకపోతున్నానంటే కారణం నా పిల్లలు ప్రాధాన్యత. వాళ్ళని అట్లా తీసుకెళ్ళాలి, ఇలా తీసుకెళ్ళాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. నాట్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ ప్రయారిటీ టు యువర్ స్పౌస్. ఉద్యోగము సెకండరీ, పిల్లలు సెకండరీ, పేరెంట్స్ సెకండరీ. నన్ను అపార్థం చేసుకోవద్దు, నాకు కూడా పేరెంట్స్ ఉన్నారు, ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ ఐ షుడ్ సెట్ ఎ బౌండరీ. ఒకవేళ దేవుడు కఠినుడైతే మొదటి అధ్యాయంలో నీ తండ్రిని నీ తల్లిని విడిచి నీ భార్యను హత్తుకొనమని చెప్పడు. విడవటం అంటే ఆయన అదే ప్రభువు ఆజ్ఞల్లో ప్రప్రదమైన ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు విత్ అట్మోస్ట్ ఆనర్. మరియు దానికి ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. కానీ నీ ప్రయారిటీ, నీ అలీజియన్స్, నువ్వు హత్తుకునేది ప్రప్రథమంగా నీ భార్యను, తర్వాతే తల్లిదండ్రులు. కారణము అది దేవుడు పెట్టిన విధానం. కొన్నిసార్లు ఈ యొక్క ఆత్మీయమైన స్నేహంలో దేవుడు ఇంత ఉన్నతంగా ఉద్దేశించిన దాన్ని సాతానుడు చెరిపివేసే విధానం ఏంటంటే, అనవసరమైన ప్రాధాన్యతలు తీసుకుని వచ్చి మన ముందు ఉంచడం ద్వారా. తన శరీరమును ద్వేషించేవాడును ఎవడునూ లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనం మన సహచరిని పోషించి సంరక్షించవలెను. వారి ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రయాసపడటం. వారు దేవుని మహిమార్థమై ఆయన ఉద్దేశించిన విధానంలో వారు చక్కగా రూపుదిద్దటానికి. ఆయన మనల్ని ఎలా చేస్తున్నాడంటే, ఉదాహరణకు ఒక గొప్ప స్కల్ప్టర్ ఏమన్నాడంటే, అంటే ఒక శిల్పకారుడు ఏమన్నాడంటే, మీరు ఇంత మైకేల్ ఆంజెలో అనే ఒక శిల్పకారుడు ఏమన్నాడంటే, మీరు ఇంత చక్కని చిత్రాన్ని లేకపోతే ఆ విగ్రహాన్ని, స్టాట్యూని ఎలా చేశారు అని అడిగినప్పుడు
ఆయన ఏమన్నాడంటే, ఇది ఒక మంచి రాతి స్టోన్, దానిలోని అనవసరమైన పదార్థాలన్నీ తీసేశాను అంతే, ఈ షేప్ వచ్చింది. దేవుడు వారి యొక్క శాంక్టిఫికేషన్లో, వారి ఆత్మీయమైన శుద్ధీకరణలో మనల్ని పాత్రలుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రప్రథమంగా పురుషులకి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఇది ఈవెన్ ఫర్ విమెన్, స్త్రీలు కూడా నీ యొక్క భార్య, నీ యొక్క భర్త ఆత్మీయ ఎదుగుదల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? దట్ ఈజ్ ద ఎసెన్స్ ఆర్ ద మిషన్ ఆఫ్ ద మ్యారేజ్. ఇలాంటి స్నేహం ఉన్నట్లయితే, నిబంధనతో కూడా ఉన్నట్లయితే, దేవుని ఆత్మ సహాయంతో జరుగుతున్నట్లయితే, సువార్త మనకి అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు నెమ్మదిగా మన వైవాహిక జీవితాలని పునరుద్ధరిస్తూ ఆయన ఉద్దేశంలో మనం ముందుకు వెళ్ళడానికి ఆయన సహాయం చేస్తారు. ద మిషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఈ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్. మ్యారేజ్ని సస్టైన్ చేయగలిగింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా. ఇటువంటి స్నేహము, ఆత్మీయమైన స్నేహము. అందుకే మీరు చూడండి, 70, 60, 70, 50 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు కూర్చుని అలాగూ మాట్లాడుతూ ఉంటారు దేవుని, లేకపోతే వాళ్ళు కూర్చుని దే స్పెండ్ టైం. అలాంటి సమయంలో వాళ్ళ యొక్క బాడీ స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఉండొచ్చు. ఎందుకు అంత లాంగ్ ఇయర్స్ ఆ మ్యారేజ్ సస్టైన్ అవుతుందంటే దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా వారు ఆ స్నేహాన్ని, ఆత్మీయమైన స్నేహాన్ని కలిగి ఉన్నారు. క్రీస్తు సంఘముని అలాగే చూస్తున్నాడు. ఆయన నిష్కలంకంగా చేయాలని, మనల్ని నిర్దోషులుగా చేయాలని, కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను మరి ఏదీ లేకుండా తండ్రి ఎదుట మనల్ని ఆయన ఉంచాలని తను తాను అప్పగించుకున్నాడు. నువ్వు మంచివాడు అని కాదు, నేను మంచివాడిని అని కాదు, అయినప్పటికీ మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తీర్మానం తీసుకున్నాడు. మన బలహీనతలను ఎరిగిన వాడై. చాలామంది చెప్పేది ఏంటంటే, అమ్మో నా వైఫ్ విందండి, నా భార్య విందండి, లేకపోతే నా భర్త మారండి. క్రీస్తు మనము భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, చచ్చిన వారమై ఉండగా, ఆయన మన నిమిత్తమై స్వరూపమైనను సొగసైనను లేనివాడి వలె సిలువలో వేలాడి మన నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి మళ్ళీ తిరిగి రానయ్యున్నాడు. ఒక దినం అక్కడ మనం వివాహం జరగబోతుంది, వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కోసం మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు వివాహాన్ని ఎంత ఉన్నతంగా ఎంచకపోతే, ప్రారంభం వివాహంతో, ప్రకటన గ్రంథం ముగింపు వివాహంతో, క్రీస్తు సంగమునకు వివాహ మహోత్సవంతో మనం ముందుకు వెళ్ళన్నాం. ఈ ప్రభు వల్ల మన జ్ఞాపకం చేసేది మన ప్రభు మన నిమిత్తమై చేసిన ఆ త్యాగము. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారంలో